సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ. ఈరోజు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ భాగంగా 43వ వారం సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 1లో మేమంతా కలిసి రోజుకు 2 గంటలు ఆదివారం 2 గంటల అనే ప్రోగ్రాం నినాదంతో ప్రతి ఒక్కరు వచ్చి పనిచేసినందుకు కష్టపడేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఆదివారం ఇలాగే కొనసాగాలని అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. దీనికి సహకరించిన మా కాలనీ వాసులందరికీ మాకు తెలియజేస్తున్నాము. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు ఆ నినాదాలతో మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 43 వారాలు అవుతుంది. ఈ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మేము ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీలో ఒకవైపు ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా కాలనీ వాసులను కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో చాలా వరకు మేము సఫలీకృతమయ్యామని చెప్పి భావిస్తున్నాము. కాలనీవాసులు మా ఇళ్లలో ఉన్న చెత్త చెదరని ఎక్కడంటే అక్కడ పారేయకుండా మున్సిపల్ నుంచి చెత్తబండి వచ్చినప్పుడు దాంట్లో వేసి మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. ఇందుకోసం ఆర్మూర్ మున్సిపాలిటీ వాళ్ళు మా కాలనీని జర్నలిస్ట్ కాలనీని స్వచ్ఛ కాలనీగా గుర్తించి అవార్డు ఇచ్చి మాకు సత్కరించడం జరిగింది. గతంలో భవిష్యత్తులో మేము జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ మంచి గుర్తింపు పొందుతామని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న కాలనీవాసులకు అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు కాలనీలో ఈ స్వచ్ఛ కాలనీ శ్రమ కార్యక్రమం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ ప్రభుత్వ తర్వాత ఈ ఇతర పార్టీలకు అతీతంగా అందరూ ప్రత్యేకించి మున్సిపల్ అధికారులు తర్వాత పాలకవర్గం మాకు ప్రత్యేకంగా అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రస్తుతం ఉన్న పాలకవర్గం వాళ్ళు మాకు ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని కల్వర్ట్లు కొన్ని మురికి కాలువలు కూడా మంజూరు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాటిని నిలబెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాలకవర్గ సభ్యులు కానీ అధికార పక్ష నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వెంటనే మా కాలనీని ప్రత్యేక కాలనీగా గుర్తించి పట్టణంలో ప్రత్యేక కాలనీగా గుర్తించి మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. త్వరలోనే మా కాలనీలో ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా చొరవ చూపి కాలనీలో ఓపెన్ జిమ్ కొరకు తర్వాత కల్వర్ట్లు డ్రైనేజీల కొరకు నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాను.